యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఇలా వెంటపడ్డం నాకు అంతకంటే ఇబ్బందిగా ఉంది. ప్లీజ్ విను. నేనెందుకు వినాలి? నేనేమైనా మీ సర్వెంట్నా? మీరేమైనా నా బాసా? జస్ట్ మాజీ బాస్. మీ మాట వినాల్సిన అవసరం నాకు అస్సలు లేదు. జరిగింది మనసులో పెట్టుకుని ఇలా వేధించడం కరెక్ట్ కాదు. నాది అలాంటి బుద్ధి కాదు. ఇప్పుడు నాకేది మంచి అనిపిస్తే అదే చేస్తా. మరి నేను అడిగేది కూడా మంచే కదా. పెళ్లి విషయంలో ఇన్వాల్వ్ అవ్వడమే నాకు తేడా కొడుతుంది. అది మంచి అని ఎలా అనుకుంటాను? నాకు నమ్మకం కుదిరినప్పుడు తప్పకుండా సాయం చేస్తాను. ఇక్కడే ఆగిపోండి. నమ్మకం రావాలంట నమ్మకం. ఇది అలా చెప్తుంది గాని పక్కాగా అన్ని మనసులో పెట్టుకునే పగ సాధిస్తుంది. ఛ, అయినా ఈ నమ్మకం ఎలా రప్పించాలి అసలు? ఎక్స్క్యూజ్ మీ సార్. ఓ రాధా గారు, మీరా? కూర్చోండి. ఏంటి సార్, కేసు అప్డేట్ ఏంటో తెలుసుకోవడానికి వచ్చారా? లేదు సార్, మొన్న నేను పెట్టిన కేసు వెనక్కి తీసుకుందామని వచ్చాను. అదేంటి సార్, ఆ రోజు ఆ అమ్మాయి అంతలా బతిమాలనా వినకుండా అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టారు? పాపం, దానివల్ల ఆ అమ్మాయి చాలా సఫర్ అయింది. ఇట్స్ ఓకే, ఏం చేస్తాం, ఇలాంటివన్నీ మాకు మామూలే. కానిస్టేబుల్, ఆ ఫైల్ తీసుకురా. ఇక్కడ సంతకం పెట్టండి సార్. సార్, సంతకం చేయడానికి వచ్చాను. ఇక నువ్వు సంతకం పెట్టాల్సిన అవసరం లేదమ్మా. సార్ కేసు వాపస్ తీసుకున్నారు. వాపస్ తీసుకున్నారా? అదేంటి సార్, నేను ఇదంతా కావాలనే చేశాను, ఆయనను చంపాలని చూశానన్నారు. మరి ఇప్పుడేంటి కేసు వాపస్ తీసుకున్నారు? అది మాకు తెలియదమ్మా. ఇప్పటి నుంచి నువ్వు సంతకం పెట్టడానికి రానవసరం లేదు. అలాగే సార్, ఉంటాను. ఓకే అమ్మా. మిస్ కృష్ణప్రియ, మిమ్మల్ని పిలిచేది, మీతో మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? నేను కేసు బ్యాక్ తీసుకున్నాను కదా. అందుకే కదా లోపల సంతకం వద్దని పంపించేశారు. అయినా ఆ పనేవైనా నా కోసం చేశారా? నేను తప్పు చేయలేదు కాబట్టి కేసు వాపస్ తీసుకున్నారు, లేదంటే తీసుకునేవాళ్ళ? అంటే అలా అని కాదు, నా మీద నమ్మకం లేదన్నావు కదా, ఈ కేసు వాపస్ తీసుకున్న తర్వాత అయినా మీకు నమ్మకం వస్తుంది కదా అని. ఇంతకీ సాగర్ విషయం ఏమైంది? ఏదైనా ఆలోచించారా? ఎప్పుడు వాళ్ళ నాన్నతో మాట్లాడతారు? మాట్లాడతాను, దానికంటూ సమయం ఉంటుంది కదా. సమయం ఎక్కువ లేదనే కదండి. ఆలస్యం చేస్తే సమస్య పెరుగుతుంది. ఆ ఆలస్యం పెరిగేలోపే మీ మీద నాకు నమ్మకం కలగాలి, అప్పుడు మాట్లాడతాను. ఇంకేం నమ్మకం కలగాలి? మీరు జెన్యూన్గా వాళ్ళకి పెళ్లి చేయాలని ప్రయత్నిస్తున్నారో లేదో కూడా నాకు తెలియాలి కదా. జెన్యూన్ కాబట్టే కదా ఇలా అడుగుతున్నాను. మీరు నన్ను అడగడం కాదు రాధా గారు, నాకు అనిపించాలి అంటున్నాను. సరే, నాకు ముఖ్యమైన పనులు చాలా ఉన్నాయి, వెళ్తున్నాను. అంటే ఏంటి? నేనేమైనా ఖాళీగా ఉన్నానా? హలో, మీరు నన్ను అలా పిలవడం చూసే వాళ్ళకి బాగోదు. అయినా నేను చెప్పాను కదా రాధా గారు, నమ్మకం కలగాలి అని.
అంతవరకు వెయిట్ చేయండి. అసలేంటిది? దీనికి చెప్తే అర్థం కావట్లేదా? కావాలని చేస్తుందా? ఛా! ఒక పని చేద్దాం, సేమ్ ప్యాటర్న్లో ఇంకో 2 కలర్స్ తెప్పించండి. ఓకే షూర్ సార్. ఏది బెటర్గా అనిపిస్తే దాంతో షూట్ ప్లాన్ చేద్దాం. డిజైనర్తో నేను మాట్లాడతాను. ఓకే? అలాగే సార్. యా, యూ కెన్ గో అండ్ కంటిన్యూ. ఓకే. గో. ఓకే, థ్యాంక్ యూ. విష్ణు గారికి ఇతనితోనే కదా మ్యాచ్ ఫిక్స్ అయింది, మళ్ళీ ఇదేంటి? వరుణ్, ఇంకా ఎన్ని రోజులు? లైఫ్ టైం ఇలా లవ్ స్టోరీతోనే టైం గడిపేద్దాం అనుకుంటున్నావా? మా ఇంట్లో వాళ్ళని నేను ఒప్పిస్తానని చెప్పాను కదా. మీ ఇంట్లో వాళ్ళతో నువ్వెందుకు మాట్లాడలేకపోతున్నావు? అసలు పెళ్లి చేసుకుందామనే నమ్మకాన్నే నువ్వు నాకు ఇవ్వడం లేదు. అబ్బా, ఎన్నిసార్లు చెప్పాలి ప్రియా? జీవితంలో పెళ్ళంటూ చేసుకుంటే అది నిన్నే అని చెప్పాను కదా. ప్రస్తుతం మన ఫ్యూచర్ లైఫ్ సెటిల్మెంట్ గురించి ప్లాన్ చేస్తున్నాను. ఒక్క నెల టైం ఇవ్వు ప్రియా, అన్ని మ్యాటర్స్ సెటిల్ అయిపోతాయి. చేతికి డబ్బు రాగానే యూఎస్ వెళ్ళిపోయి అక్కడే సెటిల్ అయిపోదాం. నమ్మొచ్చా? లేకపోతే ఇవన్నీ నన్ను మేనేజ్ చేయడానికి ప్లే చేస్తున్నావా? అవసరమేముంది ప్రియా? నిన్ను మించిన ఇంగ్లీష్ చదువు ప్రొఫైల్ ఉన్న అమ్మాయి నాకెక్కడ దొరుకుతుంది? నీకైనా నాకైనా లైఫ్ సెటిల్ అవ్వడం ముఖ్యం. మనం పెళ్లి చేసుకుంటే ఒకరి వల్ల ఒకరు ఇద్దరం సెటిల్ అయిపోతాం కదా. తొందరలోనే మనం పెళ్లి చేసుకోబోతున్నాం, ప్రామిస్. అంటే వీడిని విష్ణు గారు పెళ్లి చేసుకుంటే పాపం తన జీవితం సర్వనాశనం అయిపోతుంది. లేదు, అలా జరగకూడదు. అక్క, మేడం అడిగి కొంచెం అడ్వాన్స్ ఏదైనా ఇప్పించవా? ముందు నీ జాబ్ కన్ఫర్మ్ అయిపోవాలి కదా కృష్ణప్రియ. అంటే ఇప్పుడు కన్ఫర్మ్ కాదా అక్క? కన్ఫర్మ్ కాదా అంటే కన్ఫర్మే, కానీ ఇది ట్రైనింగ్ పీరియడ్ లాగా. ట్రైనింగా? నాకు బ్యూటీషియన్ వర్క్ అంతా వచ్చానే కదక్క నన్ను జాయిన్ చేసుకున్నారు. ఆ వర్క్ చేయటానికి నువ్వు ఫిట్టా అన్ఫిట్టా అనేది ఇప్పుడు మనం వెళ్ళిన చోట నువ్వు వర్క్ చేసే దాన్ని బట్టి ఫైనల్ అవుతుంది. మేడంకి క్లయింట్ ఇచ్చిన రివ్యూని నీ జాబ్ని కన్ఫర్మ్ చేస్తుంది. ఈ విషయం ఎలాగైనా విష్ణు గారికి చెప్పి పెళ్లి క్యాన్సిల్ చేయించాలి, లేదంటే పాపం విష్ణు గారి లైఫ్. నో. ఇప్పుడు అక్కడ నేనేం చేయాలక్క? పెడిక్యూర్, ఫేషియల్ చేయాలి. అంతేనా అక్క? అయితే ఫిక్స్ అయిపో, నా జాబ్ పర్మనెంట్ అయిపోయినట్టే. అవునా? బాగా చేస్తావా? మన చేయి పడితే ఫిదా అయిపోతారు.
ఇక్కడికి వచ్చావేంటి? కరెక్ట్ నా అడ్రస్సు? కరెక్టే. ఏ అలా అడిగావేంటి? ఆ, ఆ, అంటే ఈ చోటు గురించి ఎప్పుడు వినడమే కానీ ఎప్పుడు రాలేదు. ఊహించని విధంగా ఇక్కడికి వచ్చాను కదా, అందుకు అడిగానక్క. ఓ సరే, మనం ఫేషియల్ పెడిక్యూర్ చేయాల్సింది ఇక్కడే. లోపలికి వెళ్తే ఇంకేమైనా ఉందా? ఈ జాబ్ వద్దు ఏమి వద్దు అని నన్ను వెనక్కి నెట్టేస్తారేమో. ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం బెటర్ ఏమో. నిన్న ఈ మేడ్ ఇన్ హెవెన్ ఓనరు తారా మేడం గారు ఫోన్ చేసి మన మేడం గారికి చెప్పారంట. లక్కీగా ఇక్కడ నీ టాలెంట్ చూపించే అవకాశం వచ్చింది. వీళ్ళు గాని నీ వర్క్కి సాటిస్ఫై అయ్యారంటే మన మేడం ఇంకా నీ విషయంలో వేరే ఏం ఆలోచించరు. నీకు మంచి శాలరీతో పాటు అడ్వాన్స్ కూడా ఇస్తారు. అడ్వాన్స్ ఇస్తారా అక్క? తప్పకుండా ఇస్తారు. టాలెంట్ ఉందని ప్రూవ్ అయిన తర్వాత ఎవరు మాత్రం వదులుకుంటారు? ఏదైతే అదైంది. ఏదోలా నా వర్క్ ప్రూవ్ చేసుకుని అడ్వాన్స్ తీసుకోవాలి. పద కృష్ణ. ఇదేంటిక్కడ మళ్ళీ ఏ సమస్య క్రియేట్ చేయడానికి వచ్చుంటుంది? మేడం, బటర్ఫ్లై బ్యూటీస్ నుంచి వచ్చాం. కార్తిక మేడం గారు పంపించారు. ఓ, ఇంతకీ తనెవరు? మా స్టాఫ్ మేడం, న్యూ జాయినింగ్, వెరీ టాలెంటెడ్. టాలెంట్ మొహంలోనే కనిపిస్తుంది. చూద్దాం నిజంగా ఎంత టాలెంటెడో. పూజ, ఎస్ మ్యామ్. లోపల పెడిక్యూర్ చేయించాలి. ఈ టాలెంటెడ్ గర్ల్ని లోపలికి తీసుకెళ్ళి చూపించు. రండి. ఎలాగైనా విష్ణు గారి పెళ్లి చేసుకోకుండా ఆపాలి. హలో. థ్యాంక్ గాడ్, మీరే లిఫ్ట్ చేశారా? నేనండి, శ్రీకాంత్ని. ఏంటండి కాల్ చేశారు? నేను మీతో అర్జెంటుగా ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ముఖ్యమైన విషయమా? చెప్పండి. ఇలా ఫోన్లో కాదు విష్ణు గారు, మీతో డైరెక్ట్గానే చెప్పాలి. నేను మిమ్మల్ని కలవాలి. లేదండి, కలవటం కుదరదు. అమ్మాయి ఇంట్లోనే ఉంది, నేనెక్కడికి రాను. విష్ణు గారు, ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇది మీ జీవితానికి సంబంధించిన విషయం. రాను కాదు అనకండి. ఒక్క 10 నిమిషాలు విష్ణు గారు, నా మాట వినండి. లేదండి, దయచేసి నన్ను ఇలా ఇబ్బంది పెట్టకండి. నేను రాలేను. నా పరిస్థితి కూడా మీరు అర్థం చేసుకోండి. నేను నిశ్చితార్థం జరిగిన అమ్మాయిని. నా సమస్య నాకుంటుంది. నన్ను ఇలా బలవంత పెట్టొద్దండి. అయ్యో విష్ణు గారు, ఏంటండి మీరు? నేనేదో సరదాగా కబుర్లు చెప్పుకుందామని రమ్మనడం లేదు. మీ లైఫ్ గురించి ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అంటున్నాను. ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? శ్రీకాంత్ గారు, విషయం ఎంత ముఖ్యమైనా నేను రాలేనండి. ఉంటాను. విష్ణు గారు, మీరు గనక బయటికి రాకపోతే నేనే మీ ఇంటికి వస్తాను. నేను మిమ్మల్ని కలవడం చాలా ముఖ్యమని చెప్తున్నాను కదా. మీరు వస్తున్నారా లేదా నన్ను అక్కడికి రమ్మంటారా? సరే, వస్తాను. ఎక్కడికి రావాలో చెప్పండి.
ఇక్కడికి వచ్చేసేయండి ప్లీజ్. పూజ, ఎవరెవరికి ఏం కావాలో వాళ్ళందరికీ వీళ్లతో చేయించేసే. ఓకే మేడం. ఈ రోజు వీళ్ళిక్కడ ఎంగేజ్డ్. ఇది చెయ్యను అది చెయ్యను అనడానికి ఏం లేదు. దే ఆర్ ప్రొఫెషనల్స్. ఓకే మేడం. మీకేం కావాలో చెప్పండి మేడం, నేను చేస్తాను. నాకు పెడిక్యూర్ కావాలి. నేను చేస్తాను మేడం. ఆ, నువ్వు కాదు. వెరీ టాలెంటెడ్ అన్నావు కదా, ఆ టాలెంట్ ఏంటో చూడాలనుంది. ఇలాంటి న్యూ టాలెంట్స్ని ఎంకరేజ్ చేయడం నాకు చాలా ఇష్టం. కృష్ణ, నువ్వు మేడం గారికి పెడిక్యూర్ చెయ్యి. నేను ఈలోగా వేరే వాళ్ళకి చేస్తాను. స్టార్ట్ చెయ్యి. స్టార్ట్ చేయి. ఎవరు ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి. స్థాయిని బట్టి తన స్థానం ఏంటో తెలుసుకోవాలి అని అంటారు. మరి నీ స్థానమేంటో ఇప్పటికైనా అర్థమైందా కృష్ణ? ఇది నీ స్థానం, నీ స్థాయి. అందుకే హోదాకి మించిన వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. నోరుంది కదా అని పేలితే పేలిన చోటే కాలిపోతుంది. చివరికి ఇలా కాళ్లబేరానికి తీసుకొచ్చి పారేస్తుంది. అందుకే దేవుడు ఎవరిని ఎక్కడుంచాలో అక్కడే ఉంచుతాడంటారు. ఇప్పటికైనా నేనేంటో నీకు అర్థమైందా? ఇప్పుడేంటి మేడం, ఎప్పుడో అర్థమైంది. ఏదో మీ ఆనందం కోసం మీ గొప్పలు చెప్పుకుంటున్నారు, తప్పులేదు. అయినా మన గురించి నలుగురు మంచిగా చెప్పుకోలేనప్పుడు మన గురించి మనమైనా చెప్పుకోవాలి కదా, తప్పదు మరి. అయినా మీరు అనుకుంటున్నట్టు
నేనేమీ మీ కాళ్ళు బేరానికి రాలేదు. ఇది జాబ్ ప్రొఫెషనల్గా వచ్చాను.